ఒక చిన్న వస్తువు కొందామని సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆ మొత్తం ట్రాలీ నింపుకొని రావటం ఇది చాలామందికి రెగ్యులర్గా జరిగేదే. అవును, ఖచ్చితంగా జరుగుతుంది. అక్కడుండే లైటింగ్, వస్తువుల అమరిక చూస్తే ఎవరైనా టెంప్ట్ అవ్వాల్సిందే. అదే కదా, ఒకే చోట అన్నీ దొరుకుతున్నాయి అనే సౌలభ్యం మనల్ని లాగేస్తుంది. కాని ఆ ప్రశాంతమైన షెల్ఫుల వెనుక, ఆ అందమైన ప్యాకెట్ల వెనుక ఒక పెద్ద యుద్ధమే జరుగుతుందన్న ఫీలింగ్. నిజమే. ఒక వస్తువు తయారైన ఫ్యాక్టరీ నుండి లేదా పండిన పొలం నుండి ఆ షెల్ఫ్ మీదకు చేరడానికి జరిగే ప్రయాణం చాలా సంక్లిష్టమైనది. అంటే ఒక సప్లై చైన్ నెట్వర్క్ అంటారు. అవును, పగలు రాత్రి అనుకున్నా పనిచేసే అద్భుతమైన సప్లై చైన్ అది. అది కరెక్టుగా పనిచేసినప్పుడే ఆ షెల్ఫ్లు ఎప్పుడూ నిండుగా కనిపిస్తాయి. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో చర్చించబోయే ఆసక్తికరమైన అంశం కూడా సరిగ్గా ఇదే. ఎస్బీ స్టోర్ అనగా ఎస్బీ స్టోర్ అనే ఒక సూపర్ మార్కెట్ బ్రోషర్ ఆధారంగా ఈ ఆధునిక రీటైల్ మరియు ఫ్రాంచైజీ వ్యాపార నమూనాలు అసలు గ్రౌండ్ లెవెల్లో ఎలా పనిచేస్తాయో డీకోడ్ చేద్దాం. చాలా మంచి టాపిక్ ఇది. ఈ చర్చ ప్రధాన లక్ష్యమేంటంటే, కేవలం సరుకులు అమ్మే కిరాణా దుకాణంలా కాకుండా రైతుల నుండి నేరుగా కొనుగోలుదారుడికి, అంటే ఫామ్ టు ఫోక్ పద్ధతిలో సరుకులు చేర్చే వ్యవస్థ వెనుక ఉన్న అసలు మెకానిజం ఏమిటో అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా. సరే, దీని కాస్త విడమర్చి చూద్దాం. బ్రోచర్ చదువుతున్నప్పుడు నాకొక బేసిక్ డౌట్ వచ్చింది. మార్కెట్లో వందరాదు సూపర్ మార్కెట్లు ఉన్నాయి కదా, అసలు ఈ ఎస్బీ స్టోర్ మోడల్ వెనుక ఉన్న ప్రధాన వ్యూహమేమిటి? ఎందుకు వీళ్ళు డిఫరెంట్? ఆ ప్రశ్నకు సమాధానం వాళ్లు ఎంచుకున్న సరఫరా మార్గం మరియు ఆ మార్గం ద్వారా వారు సాధిస్తున్న వాల్యూంలో ఉంటుంది. వాల్యూమ్ అంటే పరిమాణం. అవును. సాధారణంగా ఏ రీటైల్ మోడల్ అయినా కొన్ని భౌతిక, ఆర్థిక పరిమితులతో పనిచేస్తుంది. రైట్. స్టోర్ సైజు, పెట్టుబడి, లాజిస్టిక్స్ లాంటివి ఆ లిమిట్స్ని డిసైడ్ చేస్తాయి. కానీ ఇక్కడ సిస్టమాటిక్ ప్లానింగ్ ద్వారా ఆ లిమిట్స్ని దాటే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. పరిమాణం అనగానే నాకు ఆ బ్రోచర్లోని ఒక ఆసక్తికరమైన పాయింట్ గుర్తొచ్చింది. సాధారణంగా ఒక పెద్ద కిరాణా కొట్టులో ఎన్ని రకాల వస్తువులుంటాయి? మహా అయితే 1000 లేదా 2000 రకాలుందొచ్చు. అదే. అంటే మార్కెట్ టర్మ్స్లో చెప్పాలంటే 1000 నుండి 2000 SKUs స్టాక్ కీపింగ్ యూనిట్స్ ఉంటాయి. కానీ ఈ ఎస్బీ స్టోర్ మోడల్లో ఏకంగా 1,00,000కు పైగా వస్తువులున్నాయని రాశారు. అవును, 1,00,000కు పైగా. అసలు వ్యవసాయ ఉత్పత్తులు, కాఫీ, టీ, ఆర్గానిక్ వస్తువులు, క్లీనింగ్ ఎసెన్షియల్స్ అక్కడతో ఆగకుండా ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, చివరికి తెలుగు హోమ్మేడ్ ఫుడ్ లాంటివి కూడా ఒకే గుడుగు కిందకు తెస్తున్నారు. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్కడే నాకొక లాజికల్ సమస్య కనిపిస్తోంది. ఇన్ని లక్షల వస్తువులను మేనేజ్ చేయడమంటే వాస్తవానికి అదొక ఇన్వెంటరీ పీడకల కావాలి కదా. ఒక సాధారణ స్టోర్ కోణంలో ఆలోచిస్తే మీరన్నది నిజమే, ఇది ఇంపాసిబుల్. అదే కదా. ఒకేసారి ఇన్ని వేల రకాల సరుకులను భద్రపరచడం, అవి అమ్ముడు పోకముందే పాడైపోయే ప్రమాదముండటం, అసలు ఈ వ్యవస్థ కుప్పకూలకుండా ఎలా నిలబడుతుంది? ఇక్కడే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆ 1,00,000 వస్తువులను ఒకే చోట డంప్ చేయడం కాదు ఇక్కడ జరుగుతోంది. ఓహో, ఒకే చోట ఉండవా? ఉండము. దీని వెనుకున్న లాజిక్ని అర్థం చేసుకోవాలంటే మనం ఈ సిస్టమ్ని ఒక మనిషి నాడీ వ్యవస్థతో, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టంతో పోల్చి చూడాలి. ఇంట్రెస్టింగ్. ఎలాగంటారు? మెదడు నుండి నరాల ద్వారా సిగ్నల్స్ ఎలాగైతే ఖచ్చితంగా పాస్ అవుతాయో, ఇక్కడ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ లేదా కేంద్రీకృత కొనుగోలు విధానం కూడా అలాగే వర్క్ చేస్తుంది. అంటే ఎక్కడ పడితే అక్కడ సరుకులు నిల్వ చేయరన్నమాట. అవును, సరుకులను ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా డిమాండును బట్టి పక్కా డేటా ఆధారంగా పంపిణీ చేస్తారు. అంటే ఆ 1,00,000 వస్తువులు ఒకే దుకాణంలో భౌతికంగా ఉండవు, కానీ ఆ నెట్వర్క్లో కస్టమర్కి ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయంటారా? ఖచ్చితంగా. ఇక రెండవది, ఆ వస్తువులు పాడు కాకుండా ఉండడం. దీన్నే మనం ఇందాకనుకున్నట్టు ఫామ్ టు ఫోర్క్ అంటారు. రైట్, ఫామ్ టు ఫోర్క్. సాంప్రదాయ విధానంలో ఒక యాపిల్ పండు రైతు దగ్గర్నుండి కస్టమర్కి చేరాలంటే ఏం జరుగుతుందో ఊహించండి ఒకసారి. చాలా ప్రాసెస్ ఉంటుంది. అవును. రైతు దానినొక స్థానిక ఏజెంట్కి అమ్ముతాడు. అక్కడ్నుండి పెద్ద మండీకి వెళ్తుంది. ఆ తర్వాత హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్కి, అక్కడ్నుండి రీటైల్ షాప్కి. ఇలా కనీసం ఒక 4-5 సార్లు ఆ యాపిల్ పండు చేతులు మారుతుంది. అవును. ప్రతి దశలోనూ కొంత సమయం వృధా అవుతుంది. ప్లస్ వాతావరణ మార్పుల వల్ల డ్యామేజ్ కూడా జరుగుతుంది. సో ఒక వస్తువు ఎన్ని చేతులు మారితే అంతగా దాని షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది. అంతే కదా.
దానికి తోడు ప్రతి మధ్యవర్తి తన కమిషన్ తీసుకుంటాడు కాబట్టి కస్టమర్కొచ్చేసరికి ఆటోమేటిక్గా ధర కూడా పెరుగుతుంది. సరిగ్గా పట్టుకున్నారు. కానీ ఈ ఫార్మ్ టు ఫోర్క్ మోడల్లో ఏం జరుగుతుందంటే ఈ మధ్యవర్తులందర్నీ పూర్తిగా తొలగించేస్తారు. డైరెక్ట్ కనెక్షన్ అన్నమాట. చేతులు మారే ప్రక్రియ అంటే హ్యాండ్లింగ్ స్టేజెస్ బాగా తగ్గిపోయి డెలివరీ టైం సేవ్ అవుతుంది. తక్కువ హ్యాండ్లింగ్ అంటే తక్కువ డ్యామేజ్. ఖచ్చితంగా ఈ మెకానిజం వల్లే వృధా భారీగా తగ్గుతుంది. అందుకే నాణ్యమైన ఉత్పత్తులు చాలా సరసమైన ధరకు కస్టమర్ల చేతికి వస్తాయి. వావ్, ఇదంతా వినియోగదారుడికి చాలా బాగానే ఉంది. విశాలమైన ఉత్పత్తులు దొరుకుతున్నాయి. స్థానిక రుచుల నుండి గ్లోబల్ బ్రాండ్స్ దాకా అన్నీ ఉంటున్నాయి. అవును. మొబైల్ యాప్, క్విక్ కామర్స్, ఫిజికల్ స్టోర్స్ ఇలా అన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ ఎవరైనా ఒక కొత్త వ్యక్తి దీన్ని ఫ్రాంచైజీగా తీసుకోవాలి అంటే అసలు పాయింట్ ఇక్కడే వస్తుంది. చెప్పండి. వ్యాపారం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పదమేంటి? రిస్క్. బ్రోషర్లో ఫ్రాంచైజీ భాగస్వాములకు తక్కువ పెట్టుబడి, త్వరిత రాబడి అంటే లో ఇన్వెస్ట్మెంట్ క్విక్ రిటర్న్. అవును, అలానే ఆఫర్ చేస్తున్నారు. అలాగే 90% ఉత్పత్తులపై అద్భుతమైన మార్జిన్లు ఇస్తామని కూడా ఉంది. కానీ నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయం ఇంకొకటి ఉందండి. ఏంటది? డ్యామేజ్ రిస్క్, ప్యాకింగ్లో వచ్చే వృధా అంటే ఫిల్ఫరైజెస్ అంటారు కదా, ఇవన్నీ మాతృసంస్థ ఆ పేరెంట్ కంపెనీయే చూసుకుంటుందని అందులో రాసుంది. చదివాను. ఇది లాజికల్గా ఎలా సాధ్యమంటారు? ఒక వ్యాపారి తన షాపులో నష్టపోతే ఆ నష్టాన్ని ఎవరో ఒకరు భరించాలి కదా. సంస్థ ఆ నష్టాన్ని ఎందుకు తన మీద వేసుకుంటుంది? ఇది కొంచెం వ్యాపార సూత్రాలకే విరుద్ధం అనిపించడం లేదా? మీరడిగిన సందేహం చాలా సహేతుకమైనది. ఏ బిజినెస్లో అయినా రిస్క్ 0% ఉండటం అనేది ఇంపాసిబుల్. అదే కదా నా పాయింట్ కూడా. కానీ ఆ రిస్క్ని ఎవరు భరిస్తున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్నదే ఇక్కడ అసలైన బిజినెస్ సీక్రెట్ అండి. ఓహో. దీన్ని ఎకనామీస్ ఆఫ్ స్కేల్ మరియు రిస్క్ డిస్ప్లేస్మెంట్ అంటారు. కాస్త వివరంగా చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు ఒక ఒంటరి వ్యాపారి ఒక షాపు పెట్టుకుని నడుపుతుంటే ఆ షాప్లో జరిగే ప్రతి చిన్న నష్టం అతనే భరించాలి. ఎందుకంటే అతని దగ్గర ఆ నష్టాన్ని కవర్ చేసుకునేంత పెద్ద నెట్వర్క్ లేదు. కరెక్ట్, తన జేబులో నుండే పెట్టుకోవాలి. కానీ ఇక్కడ వందలాది స్టోర్లను నిర్వహించే ఒక సెంట్రల్ సిస్టమ్కి ఆ నష్టం చాలా చిన్నదిగా మారుతుంది. దాన్ని వాళ్ళు ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలరు. అంటే నెట్వర్క్ పెద్దదయ్యే కొద్దీ ఆ నష్టాన్ని పూడ్చుకునే సామర్థ్యం పెరుగుతుంది అంటారు. అంతేకాదు, అసలు ఆ నష్టం జరగకుండా ముందే అడ్డుకునే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంటుంది. బ్రోచర్లోని ఆ ఎస్పీ స్టోర్స్ వర్సెస్ అదర్ స్టోర్స్ పట్టికను మనం ఒకసారి గమనిస్తే ఈ మెకానిజం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అవును, ఆ టేబుల్ చూశాను నేను కూడా. సాధారణ స్టోర్లలో ఏమవుతుంది? వ్యాపారికి ఏ వస్తువు ఎంత అమ్ముడవుతుందో ఖచ్చితంగా తెలియదు. తన అంచనా మీద, గెస్ వర్క్ మీద ఆధారపడి సరుకులు తెచ్చుకుంటాడు. దాంతో కొన్నిసార్లు సరుకు మిగిలిపోయి పాడవుతుంది. దాన్నే డెడ్ స్టాక్ అంటారు కదా. ఖచ్చితంగా. కానీ ఈ ఎస్బీ స్టోర్ మోడల్లో స్ట్రాటజిక్ ప్రైసింగ్ మరియు ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వాడతారు. ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ అంటే ముందుగానే ఊహించడం. అవును. ఒక ప్రాంతంలో ఏ సరుకు ఎప్పుడు అమ్ముడవుతుందో సాఫ్ట్వేర్ ముందే అంచనా వేసి ఖచ్చితంగా అంతే సరుకును అక్కడికి పంపుతుంది. ఓహో, అంటే ఇక్కడ ఊహాగానాలకు గెస్సింగ్కి అసలు తావులేదు. అంతా పక్కా డేటా ఆధారంగానే నడుస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మరి ఆ పిల్ఫ్రేజ్ అంటే రవాణాలో మరియు ప్యాకింగ్లో జరిగే Open an SB store. We offer better growth. Other stores cannot compete. Get exciting rewards. Benefits for everyone. Full support is guaranteed. అస్తవ్యస్తంగా లారీల్లో వేసి ట్రాన్స్పోర్ట్ చేస్తే డ్యామేజ్ అవుతుంది. దొంగతనాలు కూడా జరగొచ్చు. అవును, అది కామన్గా జరిగేదే. కానీ ఈ మోడల్ ఒక సెంట్రలైజ్డ్ హబ్ అండ్ స్పోక్ మోడల్. ఇందులో సరుకులన్నీ స్టాండర్డ్ ప్యాకింగ్లో ఖచ్చితమైన బార్కోడ్లతో వస్తాయి. ఓకే. ప్యాకింగ్ మోడ్లోనే అంతా రావడం వల్ల మార్గమధ్యంలో వస్తువులు పాడవడమో, పోవడమో దాదాపుగా జరగదు. ఒకవేళ జరిగినా ఆ రవాణా రిస్క్ అంతా మాతృసంస్థదే. ఎందుకంటే లాజిస్టిక్స్నే కంట్రోల్ చేసేది వాళ్లే కదా. ఒక కొత్త వ్యాపారి మార్కెట్లోకి అడుగుపెట్టేటప్పుడు అతనికుండే అతిపెద్ద భయాలను ఒక 30 ఏళ్ల అనుభవమున్న బృందం తమ మీదకు తీసుకోవటం వెనుకున్న వ్యూహం ఇదే. ఇది వినడానికి చాలా పకడ్బందీగా ఉంది. అంటే కొత్తగా వచ్చే ఓనర్ ఈ లాజిస్టిక్స్, మార్కెటింగ్ లేదా సరుకుల రవాణా గురించి అనవసరంగా తలబద్దలు కొట్టుకునవసరం లేదు. ఏమాత్రం అవసరం లేదు. కేవలం ఆ స్టోర్ నిర్వహణ, వచ్చే కస్టమర్లతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం మీద దృష్టి పెడితే సరిపోతుంది. సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా వీళ్లే ఇస్తున్నారు కదా. అవును. ఈ రోజుల్లో టెక్నాలజీనే అసలైన ఆయుధం. ఈ కామర్స్ ఆర్డర్లు తీసుకోవటం, వాటిని ట్రాక్ చేసి డెలివరీ చేయటం ఒక సామాన్య వ్యాపారికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. అది నిజం. ఒక యాప్ పెయింట్ చేయాలంటేనే లక్షలు ఖర్చవుతాయి. కానీ ఇక్కడ మొబైల్ యాప్,
ఈ కామర్స్ ఇంటిగ్రేషన్తో పాటు కస్టమర్లకు లాయల్టీ పాయింట్స్ ఇవ్వడం లాంటివన్నీ బెస్ట్ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్లే చూసుకుంటారు. ట్రైనింగ్ కూడా ఇస్తారా? అవును, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అంటే సాఫ్ట్వేర్ మరియు ప్రోడక్ట్ నాలెడ్జ్ మీద మంచి ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ఆ ఫ్రాంచైజీ ఓనర్ టెక్నాలజీ పరంగా ఎప్పుడూ ముందుంటాడు. సరే, ఇదంతా వినడానికి ఒక అద్భుతమైన థీరీలా ఉంది. ఎందుకంటే కాగితాల మీద బ్రోషర్లలో లెక్కలు వేయడం చాలా సులభం కదా, కానీ ఆచరణలో పెట్టడం వేరు. అది నిజమే. ఫ్రాంచైజీ తీసుకోవడం ఆర్థికంగా లాభదాయకమని మనకు అర్థమయ్యాక అసలు దాన్ని క్షేత్రస్థాయిలో ఎలా నిర్మిస్తారు అనే వాస్తవిక దశకు వద్దాం. ఈ ఎగ్జిక్యూషన్ ఫేజ్ చాలా ముఖ్యం. అవును, ఎగ్జిక్యూషన్ ఇస్ ద కీ. ఎవరైనా సరే ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ముందుగా వాళ్ళని Open భయపెట్టేది an SB ప్రభుత్వ store. అనుమతులు, We offer అలాగే better సరైన growth. స్థల ఎంపిక. Other Correct. stores cannot బ్రోచర్లో compete. Get ప్రాసెస్ ఆఫ్ exciting స్టోర్ rewards. సెటప్ గురించి ఒక Benefits for స్పష్టమైన రోడ్ మ్యాప్ everyone. ఇచ్చారు. అందులో ఒక పదం నన్ను చాలా ఆకర్షించింది, ఆ క్యాచ్మెంట్ ఎనాలిసిస్ అట. క్యాచ్మెంట్ ఎనాలిసిస్ అంటే ఒక లొకేషన్ని ఫైనలైజ్ చేసే ముందు ఆ ప్రాంతం గురించి లోతుగా అధ్యయనం చేయడం. ఇదెందుకంత కీలకం అంటారు? ఎందుకంటే ఒక సూపర్ మార్కెట్ విజయం అనేది అది ఎక్కడ ఉంది అన్నదానిపైనే సగం ఆధారపడి ఉంటుంది. లొకేషన్ 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 అంటారు కదా, అలాగా. అవును, క్యాచ్మెంట్ అనాలిసిస్ అనేది కేవలం ఆ చుట్టుపక్కల ఎంత జనాభా ఉన్నారు అని కౌంట్ చేయడం కాదు, వాళ్ల కొనుగోలు శక్తి అంటే వాళ్ళ పర్చేసింగ్ పవర్ ఎంతుందో చూడ్డం. ఖచ్చితంగా అక్కడ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారా లేక ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్నాయా అని కూడా స్టడీ చేస్తారు. ఒకవేళ విద్యార్థులు ఎక్కువగా ఉంటే, విద్యార్థులుంటే వాళ్లకి రెడీ టు ఈట్ ఫుడ్స్, స్నాక్స్ మరియు స్టేషనరీ ఎక్కువ అమ్ముడవుతాయి. అదే రెసిడెన్షియల్ ఏరియా, ఫ్యామిలీస్ అయితే కూరగాయలు, నెలవారీ సరుకులు ఎక్కువ కావాలి. అవును, కరెక్ట్గా చెప్పారు. ఇలాంటి డెమోగ్రాఫిక్ విషయాలను శాస్త్రీయంగా విశ్లేషించడమే ఈ క్యాచ్మెంట్ అనాలిసిస్. ఒక సామాన్య వ్యాపారి తన సొంతంగా ఎటువంటి టూల్స్ లేకుండా ఇదంతా చెయ్యాలంటే అస్సలు సాధ్యం కాదు. అంటే నాకు ఈ వీధి బాగుంది, ఇక్కడ షాప్ పెడతాను అని గుడ్డిగా వెళ్లకుండా డేటా ఆధారంగా సరైన నిర్ణయం తీసుకోవడానికి సంస్థ హెల్ప్ చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక ఆ తర్వాతి దశలైన ఫ్రాంచైజీ అగ్రిమెంట్, ఇంటీరియర్స్, స్టాక్ పేమెంట్, సెటప్, బ్రాండింగ్, ప్రమోషన్స్, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ మరియు చివరికి గ్రాండ్ ఓపెనింగ్ చూస్తుంటే ఇదొక టర్న్కీ ప్రాజెక్ట్ లాగా కనిపిస్తోంది. అవునండి, మొత్తం వాళ్లే దగ్గరుండి చూసుకుంటారు. కానీ నన్ను ఎక్కువగా ఆలోచింపజేసిన విషయం ఈ చట్టపరమైన చిక్కుల గురించి. ఏ వ్యాపారానికైనా ఆ లీగల్ పర్మిషన్స్ తెచ్చుకోవడమే అతిపెద్ద అవరోధం. బ్యారియర్ టు ఎంట్రీ అంటారు దాన్ని. అదే కదా, ఒక కొత్త వ్యాపారి షాప్ పెట్టాలంటే ముందుగా ఒక పెద్ద డాక్యుమెంట్ల పర్వతాన్ని ఎక్కాలి. ఫామ్ రిజిస్ట్రేషన్, పాన్ కార్డ్, జీఎస్టీ, ట్రేడ్ లైసెన్స్, ఇంకా ఫుడ్ సేఫ్టీ కోసం FSSAI లైసెన్స్ కూడా కావాలి. అవును, దాంతోపాటు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ నుండి NOC. బాబోయ్, ఇన్ని అనుమతులు తెచ్చుకోవాలంటే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నెలల సమయం, బోలెడు డబ్బు ఖర్చు చేయాలి. చాలామంది కొత్త వ్యాపారులు ఈ ప్రాసెస్ చూసే భయపడి వెనక్కి తగ్గిపోతారు. నిజమే. అందుకే ఈ డాక్యుమెంట్ల విషయంలో ఏకీకృత మద్దతు అంటే ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇస్తామని చెప్పడం అనేది ప్రాక్టికల్గా ఎంత పెద్ద రిలీఫ్ ఇస్తుందో కదా వాళ్ళకి. అవును, ఒక వ్యాపారి తన ఎనర్జీని, టైంని ప్రభుత్వ అనుమతులు సాధించడానికి, లాయర్లతో మాట్లాడటానికి వృధా చేసే బదులో ఆ భారాన్ని సంస్థ తన మీదకు తీసుకుంటుంది. గ్రేట్. దీనివల్ల వ్యాపారి కేవలం కస్టమర్ సర్వీస్ మరియు తన స్టోర్ డెవలప్మెంట్ పై మాత్రమే ఫోకస్ చేయగలుగుతాడు. లీగల్, సప్లై చైన్, మార్కెటింగ్, టెక్నాలజీ ఇలా అన్ని వైపులా ఒక 360 డిగ్రీల సపోర్ట్ సిస్టమ్ ఉండటం వల్లే దీని మనం ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ అని పిలవచ్చు. కంప్లీట్ ఎకోసిస్టమ్. ఇది కేవలం వస్తువులను అమ్మే చోటు కాదు, ఉత్పత్తిదారులకు ఒక స్థిరమైన మార్కెట్, వ్యాపారులకు ఒక సురక్షితమైన పెట్టుబడి మార్గం మరియు వినియోగదారులకు న్యాయమైన సేవలు అందించే ఒక సమగ్ర వ్యవస్థ. చాలా చక్కగా చెప్పారు. ఈ లోతైన విశ్లేషణ నుండి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన సారాంశముంది. ఎస్బీ స్టోర్ లాంటి నమూనాలు కేవలం ఒక రిటైల్ దుకాణానికి పరిమితం కాదు. ఇవి పకడ్బందీగా నిర్మించబడిన సప్లై చైన్ మరియు అత్యాధునిక ఇన్వెంటరీ మేనేజ్మెంట్తో నడిచే ఒక సస్టైనబుల్ ఎకోసిస్టమ్స్. ఖచ్చితంగా. ఇవి ఒకేసారి B2B అంటే వ్యాపారులకు మరియు B2C అంటే కస్టమర్లకు, మార్కెట్లకు ఒక బలమైన వారధిగా నిలుస్తున్నాయి. అవును. సమయం మరియు డబ్బు రెండూ అత్యంత విలువైనవిగా మారిన ఈ రోజుల్లో అనేక రకాల వస్తువుల కోసం వేర్వేరు చోట్లకు తిరగకుండా ఇలాంటి వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్లు ఒక అనివార్యమైన అవసరంగా మారాయి అని చెప్పొచ్చు. నిజమే. అలాగే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారికి సాంకేతికత మరియు అనుభవం కలగలిసినా ఇలాంటి ఫ్రాంచైజీ నమూనాలు రిస్క్ని ఎలా తగ్గిస్తాయో తెలుసుకోవడం
భవిష్యత్ ఆర్థిక నిర్ణయాలకు చాలా ఉపకరిస్తుంది. డేటా మరియు ఇన్ఫర్మేషన్ అత్యంత విలువైన ఆస్తిగా మారిన ఈ యుగంలో ఇలాంటి బిజినెస్ మెకానిక్స్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అవును, అప్పుడే మనం బెస్ట్ డిసిషన్స్ తీసుకోగలం. కేవలం కొనుగోలుదారులుగానే కాకుండా భవిష్యత్తులో మంచి వ్యాపార అవకాశాలను అనలైజ్ చేసే కెపాసిటీ కూడా దీనివల్ల పెరుగుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించిన తర్వాత ఒక ఆసక్తికరమైన ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి. ఓ, అది ఎలాంటి ప్రశ్న? ఇదొక విస్తృతమైన సామాజిక మరియు ఆర్థిక పరిణామం గురించండి. చెప్పండి. మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల నుండి కస్టమర్ల దాకా చేరుకునే ఈ ఫార్మ్ టు ఫోక్ పద్ధతి, భారీ స్థాయి డేటా మరియు అత్యాధునిక టెక్నాలజీతో నడిచే ఇలాంటి సెంట్రలైజ్డ్ నెట్వర్క్ మోడల్స్ రాబోయే కాలంలో రీటైల్ రంగాన్ని పూర్తిగా శాసించబోతున్నాయి. అవును, ఆ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి కేవలం తమ సొంత అంచనాలపై ఆధారపడి పాత పద్ధతులలో వ్యాపారం చేసుకునే మన చుట్టూ ఉన్న చిన్న చిన్న సంప్రదాయ కిరాణా దుకాణాల భవిష్యత్తేమిటి? అదొక పెద్ద ప్రశ్నార్థకమే. టెక్నాలజీ మరియు సప్లై చైన్లో వస్తున్న ఈ విప్లవాత్మక మార్పుల ధాటికి వాటి ఉనికి పూర్తిగా మాయమైపోతుందా? లేక కాలంతో పాటు మారుతూ ఆ చిన్న వ్యాపారులే తమను తాము అప్గ్రేడ్ చేసుకుని ఇలాంటి భారీ నెట్వర్కులకు అనుసంధానమై కొత్త రీటైల్ శకానికి నాంది పలుకుతారా? ఇది ఎవరికి వారు స్వయంగా వేసుకోవాల్సిన మరియు ఆలోచించాల్సిన లోతైన ప్రశ్న. అదొక చాలా బలమైన ఆలోచనండి. వ్యాపారం అనేది ఎప్పుడూ ఒక నది ప్రవాహం లాంటిది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రూపాంతరం చెందుతూనే ఉంటుంది. ఆ మార్పుల్ని అందిపుచ్చుకున్నవారే మార్కెట్లో నిలబడతారు. అక్షరాల నిజం. అదండి ఈరోజు మన విశ్లేషణ. మార్కెట్ లాజిస్టిక్స్ ఎలా మారుతున్నాయో, ఒక ఫ్రాంచైజీ మోడల్ వెనుక ఎంత పెద్ద సిస్టమాటిక్ ప్లానింగ్ దాగి ఉందో తెలుసుకోవడం భలే ఆసక్తికరంగా ఉంది కదా. ఈ మోడల్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మరియు వారి సేవల కోసం salesbees.in పరిశీలించవచ్చు అని మన సోర్సెస్లో ప్రస్తావించారు. మళ్ళీ ఇంకొక కొత్త ఆసక్తికరమైన అంశంతో త్వరలోనే కలుద్దాం. ఈ కొత్త రిటైల్ శకంలో వస్తున్న మార్పులను, వాటి వెనుకున్న టెక్నాలజీని మనం ఎప్పుడూ నిశితంగా గమనిస్తూ ఉండాలి. ఖచ్చితంగా. సూపర్ మార్కెట్కు వెళ్లి చేసే ఒక చిన్న కొనుగోలు వెనుక ఇంతటి మహాసముద్రంలాంటి పకడ్బందీ వ్యవస్థ పనిచేస్తోందని గుర్తుంచుకుంటే మన షాపింగ్ అనుభవం మరియు వ్యాపార దృక్పథం ఇకపై ఖచ్చితంగా మారిపోతాయి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.